ఎందుకు మరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీరు అందే కానీ విగ్రహములైనను నీవు పూజింపకూడదు, వాటికి సాగిలు పడకూడదు. రెండవ ఆజ్ఞ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మూడవ ఆజ్ఞ నీ దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నాలుగవ ఆజ్ఞ నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఐదవ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ఆరవ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు. ఏడవ ఆజ్ఞ దొంగలింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ నీ పొరుగువారి ఇల్లు ఆశింపకూడదు. పదవ ఆజ్ఞ నీ పొరుగువారి భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువారితో దేనినైనను ఆశింపకూడదని చెప్పాను.